హలో ఫ్రెండ్స్, ఈజీగా క్విక్గా అయిపోయే ఒక చిన్న డిన్నర్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటానండి. సాంబార్ రైస్. దానికి కావాల్సిన పదార్థాలు టమాటో, క్యారెట్, ఆనియన్, చిల్లీ, ఇంకా మీరు ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. కందిపప్పుని, రైస్ని కాసేపు ఇలా నానపెట్టేసుకొని కుక్కర్లో మనం అన్నీ కడిగేసుకొని వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేసుకొని ఎప్పుడు వేసే వాటర్ కన్నా ఒక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసుకోండి, ఎందుకంటే కొంచెం కన్సిస్టెన్సీ లైట్గా రావాలి. కుక్కర్ అయిపోయిన తర్వాత మనకు అలా వస్తుంది కన్సిస్టెన్సీ. కొంచెం ఒక 2 కప్స్ ఆఫ్ చింతపండు రసం కూడా అందులో వేసేసుకోవాలండి. బాగా కలిపేసుకొని కొంచెం మనం ముందే వేసుకోవాలనుకుంటే కొంచెం సాంబార్ పొడి కూడా వేసేసుకొని, సాల్ట్ వేసేసుకొని, ఉప్పు కారం అన్నీ సరిపోయలేవో ఒకసారి చెక్ చేసేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ రావాలండి. చక్కగా పోపు వేసేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు గీ యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా